హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాజిటివ్ వైబ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక పాజిటివ్ కథతో డేని స్టార్ట్ చేసేద్దామండి. ఈ కథ ద్వారా పాజిటివ్ థింకింగ్ ఎంత పవర్ ఉందో తెలుస్తుంది. ఇక కథలోనికి వెళ్ళిపోతాం. నర్సాపురం అనే ఒక ఊర్లో ఒక చిన్న కుటుంబం. భార్య శారద, భర్త రమేష్. వారిద్దరికీ రాము, రాజు అనే ఇద్దరు సంతానం. 12 సంవత్సరాల వయసున్న పిల్లలు చదువులో చక్కగా రాణించేవారు. అయితే అనుకోని కారణాల వల్ల రమేష్ తాగుడికి బానిసయ్యి రోజూ శారదని హింసిస్తూ ఉండేవాడు. ఈ తాగుడు కారణంగా అతని ఉద్యోగం కూడా పోయింది. శారద కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివించుకునేది. కానీ కాలక్రమేణా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమె చనిపోయింది. ఆ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. భార్య చనిపోయినప్పటికీ రమేష్లో ఎటువంటి మార్పు రాలేదు. రాము, రాజుల చదువులు ఆగిపోయాయి. కానీ రాజు తన చదువుని మధ్యలో ఆపాలి అనుకోలేదు. అందుకే ఉదయం పాల ప్యాకెట్లు వేయడం, పేపర్లు వేయడం, ఖాళీ సమయాల్లో హోటల్లో పనిచేయడం లాంటివి చేస్తూ తన చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్టా తీసుకున్నాడు. కానీ అతని తమ్ముడు రాము మాత్రం చిన్నతనం నుండే వ్యసనాలకి ఆకర్షితుడయ్యి దొంగతనాలు, జూదాలు వంటి ఈజీ మనీకి అలవాటు పడి జైలు పాలయ్యాడు. ఇటుపక్క రాజు మంచితనం, అతని తెలివితేటలు చూసి ఒక ఆయన సివిల్స్ చేయమని సలహా ఇవ్వడమే కాకుండా దానికి ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. రాజు ఎప్పటిలాగే కష్టపడి చదివి సివిల్స్లో ర్యాంకు తెచ్చుకుని అదే జిల్లాకి కలెక్టరుగా నియమితుడయ్యాడు. ఒకసారి ఒక ఆయన, మీరిద్దరూ ఇలా అవ్వడానికి కారణాలు ఎవరు అని అడుగగా రాము ఇలా అన్నాడు, నా తండ్రి తాగుబోతు కావడం కారణంగా నేను ఇలా మారాను. నా ఈ పరిస్థితికి నా తండ్రే కారణం అని చెప్పాడు. కానీ రాజు కూడా నేనింత గొప్పగా ఎదగడానికి కారణం నా తండ్రే అని చెప్పాడు. అదెలా సాధ్యం అంటే, చిన్నప్పటి నుండి నా తండ్రిని చూసి అలా మారకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని, మా పరిస్థితుల్ని ఎలాగైనా మార్చాలని కష్టపడ్డాను. నా కష్టము, ఆ నిర్ణయమే నన్ను ఇలా మీ ముందు కలెక్టర్గా నిలబెట్టింది అని చెప్పాడు. చూసావా నేస్తం, ఇద్దరి ప్రాబ్లమ్స్ ఒకటే, కానీ రాము దాన్ని నెగిటివ్గా తీసుకున్నాడు. రాజు దాన్ని పాజిటివ్గా తీసుకుని అవకాశంగా మలుచుకున్నాడు. మనకొచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంతే. నెగిటివ్గా అనుకున్నామా అంతకంతకు పెరుగుతాయి. కూల్గా కూర్చుని పాజిటివ్గా ఆలోచించు, సొల్యూషన్ తప్పక కనపడుతుంది. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.